హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ కీర్తి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నాకైతే చాలా డిఎమ్స్ వచ్చాయి అబౌట్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ గురించి అండ్ యూఎస్లో జాబ్ మార్కెట్ ఎట్లుంది అంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఎట్లుందని అండ్ నా ప్రాజెక్ట్ ఏంటి అని ఇట్లా చాలా డిఎమ్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో కానీ నా యూట్యూబ్ వీడియోస్ కింద కానీ. సో చాలా లేట్ అయింది, ఐఎమ్ సో సారీ. అండ్ యా, ఫైనల్లీ టైం వచ్చింది వీడియో చేసే టైమ్. సో ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నేనైతే ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో కమింగ్ టు ద వీడియో, నేను యూఎస్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే అనుకోలేదు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్కి నేను రావాలని, దాంట్లో మాస్టర్స్ చేయాలని చెప్పి. సో నేనైతే ఫస్ట్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్స్కి రిజిస్టర్ అయినా. సో సమ్ ఇష్యూస్ వల్ల ఆ కోర్స్ అయితే తీసేశారు మా యూనివర్సిటీలో. సో నాకైతే 2 కోర్సెస్ మాత్రమే ఆఫర్ చేశారు. ఒకటి బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంకొకటి సైబర్ సెక్యూరిటీ. సో నేనైతే ఎప్పుడు సైబర్ సెక్యూరిటీకి రావాలనుకోలేదు. సో ఎందుకో తెలీదు. సో నేను ఇక్కడికి రాకముందు నాకేం అంత ఇంట్రెస్ట్ లేదు, ఆ సబ్జెక్ట్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో నేనైతే బిజినెస్ అనలిటిక్స్ అనుకున్నా. అండ్ కాలేజ్ వాళ్ళు నాకు బ్యాక్ మెయిల్ పెట్టారు, బిజినెస్ అనలిటిక్స్ అంటే అది స్టెమ్ కిందకు రాదు, సో నువ్వు ఒకసారి థింక్ చేసుకో అని చెప్పి. సో నేను మళ్ళీ ఓకే ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి నేను మళ్ళీ సైబర్ సెక్యూరిటీకి అయితే తీసుకున్నాను. సో అది తీసుకొని నేను యూఎస్కి వచ్చాను. సో నా మాస్టర్స్ అయితే సైబర్ సెక్యూరిటీలో ఫిక్స్ అయిపోయింది. సో నాకు I-20 వచ్చింది సైబర్ సెక్యూరిటీ మీద. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లో నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ సబ్జెక్ట్, ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి. సో మీరు అనుకోవచ్చు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు రావడం అని చెప్పి. బట్ ఆ టైంలో నాకు ఆ పర్టికులర్ టైంలో నాకు ఇంకా ఫ్యూ వీక్స్లో నేను యూఎస్కి వస్తాను అనగా వాళ్ళు ఇది ఆఫర్ చేశారు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నా దగ్గర టైం కూడా లేదు ఇంకో కోర్స్ కోసం రిక్వెస్ట్ చేయడానికి, ఇంకో కోర్స్ కోసం వెయిట్ చేయడానికి. సో నేనైతే ఇంకా సరే ఏదైతే అదైంది అని చెప్పి నేను ఈ కోర్స్ తీసుకుని అయితే వచ్చాను. సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ సెమిస్టర్ నుండి ఇంకా క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుండి అంటే క్లాసెస్లో వాళ్ళు చెప్పడము కాన్సెప్ట్ నాకు అంతవరకు పెద్ద ఐడియా లేదు సైబర్ సెక్యూరిటీ అంటే. సో నా బ్యాచులర్స్ అంతా నేను కంప్యూటర్ సైన్స్లో చేశాను. సో సైబర్ సెక్యూరిటీ మీద నాకు అసలు నాలెడ్జ్ లేదు. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్స్ మా లెక్చరర్స్ చెప్పే క్లాసెస్ వినడం స్టార్ట్ చేశా. అండ్ ఐ ఫెల్ట్ అండ్ ఐ రియలైజ్డ్ దట్ ఇట్స్ ఎ బిగ్ ఫీల్డ్ అండ్ సచ్ అ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ అని చెప్పి. సో నేను ఇంకా దాని మీద రీసెర్చ్ చేయడం, స్పెషల్గా ఫోకస్ చేసి నేను కొంచెం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ జస్ట్ ఏదో సబ్జెక్ట్స్ నేర్చుకోవడం అట్లుండింది. సో థర్డ్ సెమిస్టర్కి వచ్చినప్పటి నుండి అప్పటికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. దాన్ని నేను ప్రాక్టికల్గా అప్లై చేయడం స్టార్ట్ చేశాను. లైక్ టూల్స్ నేర్చుకోవడం, ఎథికల్ హ్యాకింగ్ చేయడం, ఇట్లాంటివన్నీ. అండ్ ఈ ఫీల్డ్ ఈజీనా అంటే ఈజీ అని కూడా నేను చెప్పను, బట్ స్టిల్ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్. అంటే బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ అండ్ మై ఎక్స్పీరియన్స్ దాని మీద చెప్తున్నా. సో నాకు ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ నాకు పర్సనల్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్. సో నా మాస్టర్స్కి ముందు నేను నా బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి డైరెక్ట్గా మాస్టర్స్కి వచ్చాను. సో నా బ్యాచిలర్స్ వచ్చి కంప్యూటర్ సైన్స్లో అయింది యాజ్ ఎ సెడ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. నేను ఖాళీ లినక్స్ కానీ, ఉబెంటు కానీ వీటిల్లో ప్యారెట్ OS కానీ ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం. సో సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ కోర్స్లో ద ఫస్ట్ థింగ్ ఏదైనా ఉంటుంది, ద బేసిక్ థింగ్ ఏదైనా ఉంటుందంటే VMs ఇన్స్టాల్ చేయడం, అవి స్క్రిప్టింగ్ స్టార్ట్ చేస్తాం. లైక్ షెల్ కానీ లేకుంటే జస్ట్ బేసిక్ కమాండ్స్ కానీ. సో ఇట్లాంటివి ఉంటాయి. IP అడ్రస్ని పింగ్ చేయడము, తర్వాత Nmap టూల్ యూజ్ చేయడం, ఇట్లా ఓపెన్ పోర్ట్స్, ఇట్లా బేసిక్ కమాండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూస్తాం మనము. సో నాకు ఫస్ట్ అవన్నీ చెప్పినప్పుడు నాకు అసలు అర్థం కాలేదు. సో నేను మా కజిన్స్లో ఒకరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. సో నేను వాళ్ళని అడిగాను, సో ఏవేవి నేర్చుకోవాలి, ఏవేవి ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పి. సో వాళ్ళు నాకు కొన్ని చెప్పారు, నేను అవన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇట్లా నేను కొంచెం ఒక బేసిక్ ఫండమెంటల్స్ మీద కొంచెం నాకు గ్రిప్ రావడం స్టార్ట్ అయింది. మాస్టర్స్ కెరియర్లో ఫైనల్ సెమిస్టర్ చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎస్పెషల్గా నాకు నాలెడ్జ్ గెయిన్ రావడం కానీ, సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ మీద నాకు నాలెడ్జ్ రావడం కానీ, ఎథికల్ హ్యాకింగ్ మీద కొంచెం గ్రిప్ రావడం కానీ, ఇవంతా నాకు ఫైనల్ సెమిస్టర్లో TA జాబ్ రావడం వల్ల అండ్ నా ప్రాజెక్ట్ చేయడం వల్ల నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పాలి.
సో నా ప్రాజెక్ట్ అంతవరకు నేను అంటే అంత హై లెవెల్ ప్రాజెక్ట్స్ అయితే చేయలేదు. అండ్ బీటెక్లో తెలిసే కదా, మనం ఆబ్వియస్లీ చిన్నవి చేస్తూ ఉంటాం అండ్ అంత నాలెడ్జ్ ఉండదు దాని మీద. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రియల్ టైం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం, ప్రాజెక్ట్ని చేశాను. ఫస్ట్ అయితే నేను నా టీఏ ఎక్స్పీరియన్స్ గురించి, దాని తర్వాత నా ఫైనల్ సెమిస్టర్ ప్రాజెక్ట్ గురించి, దాని తర్వాత నేను జాబ్ గురించి డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కమింగ్ టు ద టీఏ, సో నాకు స్పెషల్గా అది ఒక పెద్ద వరం అని చెప్పాలి. అండ్ నేను ఒక 3 to 4 క్లాసెస్ అయితే నాకు ఉండిన ప్రొఫెసర్ కింద. సో దాంట్లో మెయిన్గా ఒక క్లాస్ మాత్రమే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నాను, అది పెనట్రేషన్ టెస్టింగ్ క్లాస్. అండ్ రిమైనింగ్ క్లాసెస్లో అంటే అందులో ఒక ఫోర్ క్లాసెస్లో 3 of the క్లాసెస్ వచ్చి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అండ్ ఒకటి వచ్చి బిజినెస్ రిలేటెడ్. సో బిజినెస్ దాంట్లో నేను పెద్ద ఇన్వాల్వ్ అవ్వలేదు, జస్ట్ నేను సమ్ పేపర్ కరెక్షన్స్ అవి ఉన్నాయి అంతే. అండ్ కమింగ్ టు ద 2 other క్లాసెస్, అవి అండర్ గ్రాడ్స్ వాళ్ళవి. సో దాంట్లో నేను బేసిక్ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాను, బేసిక్ అంటే వెరీ బేసిక్ థింగ్స్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాను. అండ్ కమింగ్ టు ద 1 క్లాస్, ఇట్ ఈస్ అ పెనట్రేషన్ టెస్టింగ్ క్లాస్ అండ్ అది మాస్టర్స్ స్టూడెంట్స్కి. సో ఆ క్లాస్లో ఎవ్రీ క్లాస్ లైక్ మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ నాకు ఒక టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. నిజంగా ఆ ఆపర్చునిటీ నా లైఫ్ని చాలా వరకు మార్చిందని చెప్పాలి. ప్రతి వీక్ ఒక 2 క్లాసెస్ ఉంటాయి. సో ఆ 2 క్లాసెస్లో ఒక క్లాస్ నేను ఒక టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఎథికల్ హ్యాకింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ క్లాసెస్లో నేను మోస్ట్లీ ఇంపార్టెంట్ టూల్స్ అన్నీ కవర్ చేశాను. అంటే వర్చువల్ మెషిన్స్ని యూజ్ చేసుకొని ఎథికల్ హ్యాకింగ్ ఎట్లా చేస్తాము, అండ్ దాంట్లో అంటే కాలీ లినక్స్ అని ఒకటి ఉంటుంది, అది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో కాలీ లినక్స్లో ఇన్బిల్ట్ హ్యాకింగ్ టూల్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకొని మనం ఎట్లా హ్యాకింగ్ చేయొచ్చు, అండ్ హ్యాకింగ్ కన్నా ముందు వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, వీక్నెస్లు. సో ఆ వీక్నెసెస్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అలాంటివన్నీ నేను వాళ్ళకి చెప్పాను. సో స్టూడెంట్స్కి చెప్పే అవకాశం నాకు వచ్చింది. సో దానికంటే ముందు వాళ్ళకి చెప్పాలంటే నేను ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసం నేను చాలా టైం స్పెండ్ చేశాను. సో కొన్ని అవర్స్ స్పెండ్ చేశాను, సో డేస్ కూడా స్పెండ్ చేసింటా. సో ప్రిపేర్ అవ్వాలి కదా మంచిగా. సో ఆ ప్రాసెస్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఐ గాట్ దట్ గ్రిప్, అంటే ఈ టూల్స్ మీద. సైబర్ సెక్యూరిటీ అంటే మోస్ట్లీ వర్కింగ్ ఆన్ టూల్స్. సో హ్యాకింగ్ టూల్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. సో పాపులర్ టూల్స్ అని కొన్ని ఉంటాయి. సో అవి మనం నేర్చుకుంటే మనకి ఒక మంచి గ్రిప్ ఉంటుంది హ్యాకింగ్ మీద కానీ, అనలైజ్ చేయడం, లాగ్స్ అనలైజ్ చేయడం కానీ ఇవంతా. సో ఇది నాకు నా టీఏ జాబ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ నేను చాలా స్కిల్స్ గెయిన్ చేసుకున్నా. సో నేను ఇప్పుడు నా రెజ్యూమ్లో నేను అంటే ధైర్యంగా పెట్టుకోవచ్చు. సో ఆ టూల్ గురించి నేను ఇట్లా వర్క్ చేశాను అని చెప్పి. దిస్ ఈజ్ అబౌట్ టీఏ. కమింగ్ టు మై ఫైనల్ సెమిస్టర్ ప్రాజెక్ట్. సో నేను ఫస్ట్ థింగ్ అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, సో గ్రూప్ ఆఫ్ 2 or 3 స్టూడెంట్స్ ఉండాలి ఒక ప్రాజెక్ట్లో. సో నేను మా ఫ్రెండ్ ఇంకొకరు ఉన్నాము, అండ్ మనము ఒక లెక్చరర్ని సెలెక్ట్ చేసుకోవాలి మనకి ప్రాజెక్ట్ గైడ్ లాగా. సో నేనేం చేశానంటే, ఈవెన్ టఫ్ లెక్చరర్ అయినా పర్లేదు, మేము చేసేది ఓన్ ప్రాజెక్ట్ కాబట్టి మాకు మంచి హై నాలెడ్జ్ ఉన్న లెక్చరర్ అండ్ మాకు మంచిగా ఇన్స్ట్రక్ట్ చేసే లెక్చరర్, మాకు మంచిగా చెప్పే లెక్చరర్ ఉండాలి అని మేము అనుకున్నాం. సో నేను టఫ్ అంటే ఆ ప్రొఫెసర్ టఫ్ అంత ఈజీగా అంటే ఎవ్రీ వీక్ మీట్ అవ్వాలి, సో టఫ్గా ఉంటారు అని చెప్పినా నేను ఆయన్నే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇదైతే నేను మీకు అందరికీ చెప్తాను, ప్రొఫెసర్ టఫ్ అంటే మీకు మంచి నాలెడ్జ్ వస్తుందని అర్థం. సో టఫ్ ప్రొఫెసర్ దగ్గర నుండి ఎస్కేప్ అవ్వాలని ఎప్పుడు అనుకోవద్దండి. ప్రొఫెసర్ టఫ్ ఉంటేనే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. సో ఆ పాత్ టఫ్ ఉంటుంది, బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అట్లా నేను మా ప్రొఫెసర్ని అయితే ఒకరిని సెలెక్ట్ చేసుకున్నా. ఆయనకి నేను మంచిగా చెప్పాను, నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, సో నాకు ప్రతి ఒక్క స్టెప్లోనూ మీ హెల్ప్ కావాలి అని. సో హీ వాజ్ రెడీ టు డూ దట్. అండ్ ఇట్లా నేను ప్రొఫెసర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ప్రొఫెసర్ని 3rd సెమిస్టర్లోనే సెలెక్ట్ చేసుకుంటాం. సో 4th సెమిస్టర్ ప్రాజెక్ట్ అంటే 3rd సెమిస్టర్లోనే సెలెక్ట్ చేసుకుంటాం. సో నాకు మధ్యలో సమ్మర్ హాలిడేస్ అంతా గ్యాప్ ఉండింది. సో ప్రాజెక్ట్ ఏంటి, దేని మీద చేయాలి అని చెప్పి ఆ టైం పీరియడ్ నాకు మంచిగా హెల్ప్ఫుల్ అయింది. సో రీసెర్చ్ చేశాను, దేని మీద చేయాలి, దేని మీద చేస్తే నాకు మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, అండ్ ఈవెన్ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో అడిగినా నాకు చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యేటట్లు ఉండాలి అని చెప్పి ఒక అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్టే నేను తీసుకున్నాను.
అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్. బట్ స్టిల్ నేను ఒకటే అనుకున్నా. సో బీటెక్లో అయితే నాకు ఇట్లా ChatGPT ఇట్లా ఏ టూల్స్ అట్లా వాటి సపోర్ట్ అయితే లేదు. సో అప్పుడైతే నేను చేయాలనుకున్నా నాకు అంత ఛాన్స్ లేదు. సో ఇప్పుడు నాకు ChatGPT ఉంది, జెమినీ ఉంది, ఇంకా చాలా ఏ టూల్స్ ఉన్నాయి, మంచి రిసోర్సెస్ ఉన్నాయి. సో నేను భయపడలేదు అండ్ మంచి ప్రొఫెసర్ ఉన్నారు. సో నేనైతే భయపడలేదు. సో మంచి స్టెప్ తీసుకున్నా, అంటే డేరింగ్గానే స్టెప్ తీసుకున్నాను నేను, నా టీమ్మేట్. సో మేమైతే SM టూల్స్ అని కొన్ని ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ కమింగ్ టు ద సైబర్ సెక్యూరిటీ. సో ఈ టూల్స్ అంటే 24/7 ఇవి లాగ్స్ని కలెక్ట్ చేసుకుంటాయి, లాగ్స్ని మానిటర్ చేస్తాయి. సో ఈ టూల్స్ని నేర్చుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని నా రీసెర్చ్లో నేను తెలుసుకున్నాను. సో నేనైతే సెర్చ్ చేశాను, అంటే SM టూల్స్ అనేటివి ఎన్ని టూల్స్ ఉన్నాయి అని చెప్పి. అండ్ నేనైతే ఫస్ట్ వజూ అని ఒక టూల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓ మై గాడ్, ఈ ప్రాసెస్లో నేనైతే చాలా కష్టపడ్డా. ఎన్ని ఫెయిల్యూర్స్ అంటే అన్ని ఫెయిల్యూర్స్. లిటరలీ ఆ టూల్ ఇన్స్టాలేషనే బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్. సో దానికంటే ముందు నేను ఒక టూల్ని ఇన్స్టాల్ చేశాను, ఇలాంటి టూల్ని. సో ఆ టైం నాకు చాలా హార్డ్ అనిపించింది. సో దానివల్ల ఈ టూల్ ఇన్స్టాలేషన్ అనేది లిటిల్ బిట్ ఈజీ అయ్యింది. అంటే కంప్లీట్గా ఈజీ అని చెప్పలేను, బట్ స్టిల్ ఏంటి ఎలా అవుతుంది అన్న ఒక చిన్న ఐడియా అయితే ఉంది, జస్ట్ చిన్న ఐడియా. సో నేనైతే ఇట్లా వజూ టూల్ అని ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, అది SM టూల్. సో అంటే ఆ టూల్ ఇన్స్టాల్ చేయాలంటే నేను లైనక్స్లో ఇన్స్టాల్ చేయాలి. సో ఉబెంటు దాంట్లో ఇన్స్టాల్ చేశాను. ఫస్ట్ ఫెయిల్ అయింది, అంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కరెక్ట్గా లేదు. ఇన్స్టాలేషన్ అంటే ఏదో యాప్ని డౌన్లోడ్ చేసినట్టు ఉండదు. సో యూ హ్యావ్ టు కాన్ఫిగర్ ఆల్ ద థింగ్స్. సో కాన్ఫిగరేషన్ అనేది అంత ఈజీ కాదు. సో అంటే బిగినర్స్కి అంత ఈజీ కాదు. అండ్ నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు SM టూల్స్తో. సో నేను ఇక్కడ స్ట్రగుల్ అయ్యా, నేను నా టీమ్మేట్. అంటే ఇన్స్టాల్ చేస్తున్నాం, బట్ టూల్ అనేది కంప్లీట్గా మాకు కావాల్సినట్టు రావట్లేదు. సో డాష్ బోర్డ్ సరిగ్గా ఉండట్లేదు, అలర్ట్ సరిగ్గా తీసుకోవట్లేదు, లాగ్స్ని సరిగ్గా కలెక్ట్ చేయట్లేదు. సో SM టూల్స్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్ఫిగరేషన్. సో క్లియర్గా చెప్తాను సో మా ప్రాజెక్ట్ ఏంటి అని. సో ఇంకా డెప్త్గా పోవాలనుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతుంది. సో మేమైతే 3 సిస్టమ్స్ చూస్ చేసుకున్నాము. ఒకటి హ్యాకర్ సిస్టమ్, అండ్ ఒకరు యూజర్, అండ్ ఇంకొకటి మాది అంటే ఓనర్ దగ్గర ఉండే సిస్టమ్. సో మా దాంట్లో మేము మా వజూ మేనేజర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. అండ్ యూజర్ దాంట్లో వజూ ఏజెంట్ని ఇన్స్టాల్ చేశాను. ఏజెంట్ అంటేనే మళ్ళీ చెప్తాను నేను. అండ్ హ్యాకర్ అంటే జస్ట్ నార్మల్ సిస్టమ్ అంతే. సో మీరేం దీంట్లో సెటప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ 2 గురించి మాట్లాడుకుంటాము. ఈ SM అనేది సెక్యూరిటీ మానిటరింగ్ ఎన్విరాన్మెంట్. దీంతో మేము ఒక మానిటరింగ్ ఎన్విరాన్మెంట్ అనేది మేము క్రియేట్ చేసాము. దేన్ని మానిటర్ చేస్తుంది, ఈ మా యూజర్ సిస్టమ్ని మానిటర్ చేస్తుంది. సో ఇందులో వచ్చే లాగ్స్ అన్నీ ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఈ సిస్టంలో ఉండే లాగ్స్ అన్ని 24/7 మా మెయిన్ సిస్టమ్కి సెండ్ చేస్తూ ఉంటుంది, ఏదైతే మేము వజూ మేనేజర్ని ఇన్స్టాల్ చేసామో ఆ సిస్టమ్కి. సో మీరు కాన్ఫిగర్ చేయాలి, మీకు ఏ టైప్ ఆఫ్ లాగ్స్ కావాలి, లైక్ అథెంటికేషన్ లాగ్స్ కావాలా, లేకుంటే సెక్యూరిటీ లాగ్స్ కావాలా, అప్లికేషన్ లాగ్స్ కావాలా, ఇట్లా మీరు కాన్ఫిగర్ చేసుకుంటారు. సో మనకు ఈ మెయిన్ సిస్టమ్కి ఇది పంపిస్తూ ఉంటుంది లాగ్స్ అన్నీ. సో ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో అథెంటికేషన్ ఫెయిల్ అయ్యి, లైక్ మీరు సిస్టమ్ ఓపెన్ చేసి రాంగ్ పాస్వర్డ్స్ ఒక 3 times ఎంటర్ చేస్తే, మేము ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉంటాం ఇట్లా 3 times లాగిన్స్ ఫెయిల్ అయితే మాకు వెంటనే అలర్ట్ రావాలి అని చెప్పి. సో 24/7 మాకు లాగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇందులో మేము ఈమెయిల్ కాన్ఫిగరేషన్ చేసాము. సో ఆ లాగ్స్ని ఇది అనలైజ్ చేసి, అంటే ఆటోమేటిక్గా, అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వన్స్ కాన్ఫిగర్ చేసేస్తే సో అనలైజ్ చేసుకొని మనకి మెయిల్స్ పంపిస్తుంది. ఏమని, ఇట్లా ఈ పర్టికులర్ IP అడ్రస్ నుండి మీకు ఫెయిల్డ్ లాగిన్స్ వచ్చాయి అని చెప్పి. సో ఇట్లా మా టూల్ అనేది వర్క్ అవుతుంది. సో ఇదంతా మనమే కాన్ఫిగర్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ సిస్టమ్స్ నుండి ఈ సిస్టమ్ని అటాక్ చేయాలన్నా, అంటే బ్రూట్ ఫోర్స్ అటాక్ చేయాలని చెప్పిన, సో నీకు వెంటనే నీకు మెయిల్ వస్తుంది, ఈ పర్టికులర్ IP అడ్రస్ ఉన్న సిస్టమ్ ఇట్లా బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తాను అని చెప్పి. సో ఈ ఈమెయిల్ కాన్ఫిగరేషన్స్, ఈ అటాక్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ మనం చేయాలి. ఈవెన్ నువ్వు పింగ్ చేసినా మనకి ఈమెయిల్ అలర్ట్ వస్తుంది. సో ఇవంతా కాన్ఫిగరేషన్స్. సో చాలా ప్రాసెస్ ఉంటుంది దీంట్లో. కాన్ఫిగరేషన్ చాలా డీటెయిల్గా అండ్ చాలా సెన్సిటివ్గా చేయాలి, ఎందుకంటే చిన్న తప్పు ఉన్నా మీకు అలర్ట్స్ రావు. సో ఇట్లా మనం
నీట్గా చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మేము చాలా నేర్చుకున్నాము. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్ అయినా నేనైతే జస్ట్ ఓన్లీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లోనే. ఈవెన్ ఇన్స్టాలేషన్ అయినా టూల్ సరిగ్గా వర్క్ అవ్వకపోవడము అట్లా అయ్యింది. రేపు ప్రొఫెసర్కి చూపించాలంటే నైట్ నా టూల్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, మొత్తం క్రాష్ అయిపోయింది. సో నైట్ నేను మార్నింగ్ 8 వరకు మేల్కొని మళ్ళీ మేమిద్దరం నేను నా టీమ్మేట్ ఈ టూల్ని ఇన్స్టాల్ చేసి మళ్ళీ అంతా కాన్ఫిగరేషన్ చేసాము. సో మాకు ఆ టైంలో మేము ఒకటే అనుకున్నాం, ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ అవ్వాలని చెప్పి. సో లాస్ట్కి మేము సక్సెస్ అయ్యాం. మాకు కావాల్సిన అవుట్పుట్ మాకు వచ్చింది, మా ప్రొఫెసర్ ఇంప్రెస్ అయ్యాడు. సో ఈ ప్రాజెక్ట్ అనేది మంచి ఎక్స్పీరియన్స్ అయింది మాకు. అండ్ మా రెజ్యూమ్లో ఒక వెయిటేజ్ ప్రాజెక్ట్ లాగా అయింది ఇది. కమింగ్ టు ద జాబ్ మార్కెట్, రైట్ నౌ నా మాస్టర్స్ అయితే అయిపోయినాయి. ఎంట్రీ లెవెల్ జాబ్స్కి, ఇంటర్న్షిప్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేసా. నాకైతే ప్రతి ఒక్కటి రిజెక్షన్సే రావడం, ప్రతి ఒక్కటి రిజెక్షన్సే వస్తాయి. రీజన్ చెప్తాను. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక లార్జ్ డొమైన్. సో యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, బట్ స్టిల్ యూ నీడ్ ఎక్స్పీరియన్స్. అండ్ పర్టికులర్గా నువ్వు ఇంకో కంట్రీలో ఉన్నావు మాస్టర్స్ చేసి అంటే యూ నీడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ ఫీల్డ్లో నీకు జాబ్ రావాలంటే నార్మల్గా అన్ని ఫీల్డ్స్లోనే ఎక్స్పీరియన్స్ అనేది మెయిన్ థింగ్, బట్ ఈ ఫీల్డ్లో ఇంకా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇండియాలో మీరు సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్కి వెళ్ళాలంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు హైపేడ్ జాబ్స్ కూడా ఉంటాయి సైబర్ సెక్యూరిటీలో. అండ్ ఎంట్రీ లెవెల్స్ అంటే ఖచ్చితంగా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కంపేర్ టు యుఎస్ఏ, లైక్ ఇట్లా అదర్ కంట్రీస్తో పోలిస్తే. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అంటే మీరు ఒక ఎంప్లాయీని మీరు హైర్ చేసుకుంటున్నారంటే మీరు వాళ్ళకి అంతా యాక్సెస్ ఇస్తున్నారని ఆ పర్టికులర్ ఎంప్లాయీ అంతా చూస్తారు, మీ సెన్సిటివ్ డేటా అంతా చూస్తారు. సో అంత ఈజీగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కానీ అదే కంట్రీ నుండి వచ్చిన పీపుల్కి కానీ అంత ఈజీగా హైర్ చేసుకోరు వీళ్ళు, ఎందుకంటే బేస్డ్ ఆన్ ట్రస్ట్ ఇష్యూస్. సో అదొక పెద్ద డిసడ్వాంటేజ్ మనకి. బట్ స్టిల్ హైరింగ్స్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ, బట్ మోస్ట్లీ ఇలానే ఉంటుంది. అంటే ట్రై చేస్తే రావచ్చు, గట్టిగా ట్రై చేస్తే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ లైక్ ప్రియర్ ఎక్స్పీరియన్స్, మీకు ఎంట్రీ లెవెల్ జాబ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ బాగా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్ ఎంట్రీ లెవెల్ జాబ్స్కి ట్రై చేస్తున్నా. అంటే ఈ డొమైన్ అనే కాకుండా అన్ని డొమైన్స్కి. ఈవెన్ సైబర్ సెక్యూరిటీలో నువ్వు వర్క్ చేయాలంటే నీకు కోడింగ్ స్కిల్స్ ఉండాలి. సో నువ్వు 2 years అట్లా ఏదన్నా వేరే కోడింగ్ డొమైన్లో వర్క్ చేసి మళ్ళీ దాని తర్వాత 2 years తర్వాత సైబర్ సెక్యూరిటీలోకి రావాలన్నా నువ్వు రావచ్చు. సో నో ప్రాబ్లం. సో దానికి తగిన జాబ్స్ కూడా ఉంటాయి. సో నేనైతే అలానే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క స్ట్రీమ్లో రైట్ నో సిచ్యువేషన్స్లో ఒక్క స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకొని పోవడం అనేది ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఎ స్టూపిడ్ థింగ్. సో నేనైతే అన్నిటికీ ట్రై చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, నా బ్యాచులర్స్ నేను కంప్యూటర్ సైన్స్లో చేశాను. నేను చదివేటప్పుడు నాకు జావా, సీక్వెల్, డేటాబేస్, తర్వాత పైథన్ కానీ, సి లాంగ్వేజ్, C++, వీటి మీద ఫౌండేషన్ స్కిల్స్ అయితే ఉన్నాయి. సో పర్టికులర్గా పైథన్ మీద, సీక్వెల్ మీద సో మంచి నాలెడ్జ్ ఉండింది. అంటే హై లెవెల్ అని చెప్పాను కానీ బట్ మీడియం లెవెల్ వరకు నాకు నాలెడ్జ్ ఉండింది. సో ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్లో జాయిన్ అయినాక సో వీటి మీద అంత వర్క్ చేయలేదు నేను, కోడింగ్ మీద కానీ. అంటే నాకు ఆ ఛాన్స్ రాలేదు. అండ్ నా సబ్జెక్ట్స్ అంతా కొంచెం మారిపోయినాయి. ఈ టీఏ జాబ్ చేసేటప్పుడు మాత్రం పైథన్ యూజ్ చేసుకొని ఒక అటాక్ చేశాను. సో అప్పుడు మాత్రమే మళ్ళీ నేను స్టార్ట్ చేసా పైథన్ చదవడం. పైథన్ మీద మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, ఫండమెంటల్స్ అంతా నేర్చుకోవడము. అండ్ ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నా. సో ఎందుకంటే అన్ని లెవెల్ ఆఫ్ జాబ్స్కి నేను అప్లై చేస్తున్నాను కాబట్టి సో అది నేర్చుకుంటాను. సో నేనైతే అందరికీ అదే చెప్తాను. సో మీరు ఒక ఫీల్డ్కి వచ్చిన కోడింగ్ని మాత్రం వదులుకోవద్దండి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా కావాల్సిన స్కిల్ అది. సో మీరు ఎలాంటి జాబ్ చేయాలనుకున్నా మీకు కోడింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీరైతే అది చేయండి. నేనైతే అది మిస్టేక్ చేశాను. సో నౌ ఐ ఫెల్ట్ లిటిల్ రిగ్రెట్ అబౌట్ దట్. ఐ హోప్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. సో ఈవెన్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా తెలుసుకోవాలన్నా నా దగ్గర నుండి ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఐఎమ్ సో సారీ, ఎందుకంటే చాలా డేస్ తర్వాత నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను, ఈ వీడియో చేస్తాను. ఎందుకంటే చాలామంది అడిగారు నన్ను సైబర్ సెక్యూరిటీ గురించి, మీరు ఎట్లా జాబ్స్ అప్లై చేస్తున్నారని చెప్పి. సో ఐ జస్ట్ వాంట్ టు బీ వెరీ ట్రాన్స్పరెంట్. సో నేనైతే ట్రాన్స్పరెంట్గానే
అన్నిటికీ అన్నీ కవర్ చేశాను. సో hope you all like this video and don't forget to like, share and subscribe. See you in the next video. Bye.